ఒక మాట వింటే ఖచ్చితంగా మేలు అనేది ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. అయితే పోయిన వారం మనము మంచి సంగతులను ఆలోచించాం. ఇవి పరిశుద్ధులకు తగవు అని ఆలోచించాం. ఏవి తగవని ఆలోచించాం చెప్పండి, ఎవరికైనా గుర్తుంటే. ఏవి తగవు మనకి, ఏవి చేయకూడదు, ఏవి మాట్లాడకూడదు అన్న విషయాలను మనం చూసాం. అయితే ఈ వారం మనము నీ సహవాసం ఎవరితో, ఏంటండి నీ సహవాసము ఎవరితో. సహవాసం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే చిన్నపిల్లలు, యవనస్తులు, వారు గుర్తొస్తూ ఉంటారు మనకి. ఏమండి, సహవాసం అనగానే చిన్నపిల్లలు, యవనస్తులు వాళ్ళు గుర్తొస్తుంటారు. కానీ సహవాసం అనేది చిన్న వయసు నుండి ఏమండి ముసలి వయసు వరకు స్నేహాలు అనేవి ఉంటాయి ప్రియమైన వాళ్ళారా కదా. ఈ సహవాసం అనేది చిన్న వయసు నుండి పెద్దవాళ్ళ వరకు కూడా, ముసలోళ్ళ వరకు కూడా సహవాసాలు అనేవి ఉంటాయి. అంటే ఇక్కడ ఈ సహవాసం గురించి మనము ఎందుకు ఆలోచిస్తున్నామంటే, అసలు సహవాసానికి అర్థం తెలియనటువంటి క్రైస్తవ లోకంలో మనం ఉన్నామండి. సహవాసం అంటే ఏంటో తెలియనటువంటి విధానంలో ఉన్నాం. మీరు ఆలోచించండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో సహవాసం గురించి రాయబడి ఉంది ప్రియమైన వాళ్ళారా. ఏ సహవాసము చేస్తే మేలు, ఏ సహవాసం చేస్తే మనకి కీడు వస్తుందో, అపకీర్తి వస్తుందో, నష్టం కలుగుతుందో అన్న విషయాలను ఇక్కడ తెలియపరుస్తున్నాడు దేవుడు. మనము ఎవరి సహవాసంలో ఉంటే మనకు మేలు కలుగుతుందో, ఆరోగ్యం వస్తుందో, లేదా ఉన్నతమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతామన్న సంగతిని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కొన్ని సహవాసాల గురించి మనం ఆలోచిద్దాం. ఒక అమ్మాయి అబ్బాయి సహవాసం చేశారనుకో, ఏమంటారు చెప్పండి. ఒక అమ్మాయి అబ్బాయి సహవాసం చేస్తున్నారనుకోండి, చిన్న వయసు నుంచే చెప్తాం ఏమని, రేయ్ ఆడపిల్లతో నీకు సహవాసం ఏంట్రా అంటాం. ఒక అమ్మాయి అబ్బాయిని సహవాసం అంటే అబ్బాయితో సహవాసం చేస్తారు, రేయ్ అమ్మాయి ఆ అబ్బాయిలతో నీ సహవాసం ఏంటి అంటాం. అంటే ఆడపిల్లలతోనూ, స్త్రీలతోనూ, పురుషులతోనూ సహవాసం కలిగి ఉండాలి. ఈ సహవాసాల్లో కూడా రకరకాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా. చెడ్డ సహవాసం, మంచి సహవాసం కదా. చెడ్డ సహవాసం అనగానే ఒక 2-3 చెప్పండి మీరు. సరే, మంచి సహవాసంలో ఒక 2 చెప్పండి. చెప్పరే, మీకు మీ స్నేహితులు ఎవరు లేరా? మీకు స్నేహితులు ఎవరు లేరా? నాకు స్నేహితులు లేరు అన్నవాడు చేతులు ఎత్తండి. అంటే మన అందరికి స్నేహితులు ఉన్నారు. చిన్న బాల్యం నుండి ఇంత వయసు వచ్చే వరకు కూడా ఏమంటే సహవాసం అనేది ఉంది ప్రియమైన వాళ్ళారా. ఈ సహవాసాలలో ఏ సహవాసంలో ఉన్నామో మనకు తెలియలా ఇంతవట్టికి. అంటే దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి సహవాసం ఉంది, లోకానుసారమైనటువంటి సహవాసం ఉంది ప్రియమైన వాళ్ళరా. ఏ సహవాసం చేస్తే మనకు మేలు కలుగుతుందో మచ్చుకు 2-3 చూద్దాం. 2-3 చూసి మనం ముందుకు కొనసాగుదాం ప్రియమైన వాళ్ళరా. కాస్త వేడి వాతావరణంగా ఉన్నట్టుంది, మీరు ఇబ్బంది పడుతున్నారు. కొంచెం సరిగ్గా జరిగి కూర్చోండి. నిజంగా ప్రియమైన వాళ్ళరా, బైబిల్ చెప్తుంది పిసనారికి, దీనస్థితి కలిగిన వాడికి స్నేహితులు ఉండరట. ఎందుకు ఉండరు అంటే, లేని వాడికి స్నేహితులు ఉండరు, పెద్దగా ఉండరు.
పిసనారికి ఉండరు, ఎందుకంటే వాడు పెట్టుబడి పెట్టడు కాబట్టి. స్నేహితులు ఎక్కువగా ఎవరికి ఉంటారంటే కాస్త రూపాయి జారే వాళ్ళకి ఎక్కువ స్నేహితులు అనేవాళ్ళు ముందుకు వస్తారు ప్రియమైన వారు. ఇదొక స్నేహం, లేకపోతే ఇదొక సహవాసం. మనం కూడా చెప్తూ ఉంటామండి, రేయ్ వాడి సహవాసం చేయబాక అంటాం. ఎందుకు వాడి సహవాసం ఎందుకు చేయొద్దన్నాం? ఎందుకు చేయొద్దామన్నాము చెప్పండి? మీరు అనే ఉంటారు, మీరు అందరూ రేయ్ మన పిల్లల్ని మన సహోదరుల్ని అన్నాం, రే వాడు సహవాసం చేయబాక అన్నాం. ఎందుకు చేయొద్దన్నాం? ఎందుకు చేయొద్దన్నామంటే నేను చెబుతాను, మీరు చెప్పలేకపోతున్నారు, బాధపడుతున్నారు కాబట్టి నేను చెప్తాను. వాడు తాగుతాడు, వాడు డ్రింక్ చేస్తాడు. ఒరే నీకు కూడా అదే అలవాటు వచ్చింది, నీ ఆరోగ్యం పాడైపోద్ది, నువ్వు వాడి సహవాసం చేయబాకంటాం. రే వాడు పానపరాకులు తింటాడు, కైనీలు తింటాడు, వాడు సహవాసానికి వెళ్ళావంటే వాడు నీకు నేర్పిస్తాడు, లేకపోతే నువ్వే నేర్చుకుంటావు, నువ్వు వాడి సహవాసానికి వెళ్ళొద్దు అంటాం కదా. ఇది అబ్బాయిలకు సంబంధించి, అంటే పురుషులకు సంబంధించి, స్త్రీలకు సంబంధించి కూడా మా అమ్మాయి పద్ధతి మంచిది కాదు, ఆ అమ్మాయి సహవాసానికి నువ్వు వెళ్ళొద్దంట కదా. ఇంతవరకు ఏం చెప్పుకున్నాం? అబ్బాయితోనూ అమ్మాయి, అమ్మాయితోనూ అబ్బాయి చేయకూడదు, కానీ పురుషులు అంటే యవనస్తులతోనూ, మగవారితోనూ, ఆడవాళ్ళతోనూ స్నేహం చేయొచ్చు అనుకున్నాం కదా. అంటే ఆ అమ్మాయి పద్ధతి మంచిది కాదు, నువ్వు కూడా ఆ అమ్మాయి సహవాసం పట్టావంటే నీకు కూడా అలాంటివి వస్తాయి. అంటే సహవాసం చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మన సహవాసం చాలా జాగ్రత్తగా ఎవరితోనైనా సహవాసం చేయాలన్నమాట. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా. కొన్ని సహవాసాల గురించి ప్రభు తన గ్రంథంలో తన భక్తుల నోట పలికించాడు ప్రియమైన వాళ్ళారా. ఒకసారి మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి, సామెతల గ్రంథము చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తుంటరులా సహవాసము చేయువాడు తన తండ్రికి ఏమండి అపకీర్తి తెస్తాడట. తుంటరుల సహవాసం చేస్తే ఎవరికి అపకీర్తి వస్తుందట? యవనుల గురించి చెప్తున్నాడండి. తుంటరోళ్ళు అంటే ఏంటి చెప్పండి, మీరు 2-3 చెప్పండి. తుంటరితనం అంటే ఏంటి? దావనబోతున్నటువంటి కుక్క తోక పట్టుకొని లాగటం తొంటరి పని అంటే ఏంటి? అంతే కదమ్మా, తొంటరి పని అంటే ఏంటి? కుక్క దాని పాటికి తాను వెళ్తున్నప్పుడు దాన్ని తోక పట్టుకొని లాగితే ఏం చేసి ఊరుకునిద్దా? వెనక్కి తిరిగి అమ్మో ఎవడో నన్ను కొట్టబోయాడని చెప్పి కరిసిద్ది. కరిస్తే ఏంటి పరిస్థితి తర్వాత మనకు తెలుసు ప్రియమైన వాళ్ళ. అంటే ఇలాంటివి తొంటరి పనులు ఉంటాయి. అనవసరమైనటువంటి విషయాలను జోక్యం చేసుకోవడం తుంటతనం, మనకు అవసరం లేని దాన్ని పట్టించుకోవడం తుంటతనం. ఈ తుంటరోళ్ళతో సహవాసం చేస్తే ఏంటంట పరిస్థితి? ఏమని చెప్తున్నాడు? ఏంటంట 28 చూడండి ఒకసారి. తన తండ్రికి అపకీర్తి తెచ్చును. తన తండ్రికి, ఇంటి యజమానుడికి అవమానం తెచ్చాడంటే, అపకీర్తి తెచ్చాడంటే ఏమైపోద్దని? ఇబ్బంది పడతారని. కానీ ముందు ఒక మాటను చెప్పాడండి. ముందు ఏం మాట చెప్పాడు? ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు. ఏం వినాలి? మంచి సహవాసం కలిగి ఉండాలి అంటే ఏం వినాలంటే ఉపదేశాన్ని వినాలి. ఏం ఉపదేశం వినాలి? ఏమండి, ఏం ఉపదేశం వినాలి చెప్పండి? ఏం ఉపదేశం వినాలి?
ఏం ఉపదేశం వినాలి చెప్పండి? మంచి ఉపదేశాన్ని వినాలి. మంచి ఉపదేశం ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధానంలో దొరుకుతుందండి. దేవుని సన్నిధానంలో మనం కూర్చుంటే, దేవుని దగ్గర మనం ఉంటే అక్కడ మంచి ఉపదేశం అనేది దొరుకుతుంది. తద్వారా మన జీవితాలు మంచిగా మారటానికి అవకాశం కలుగుతుంది ప్రియమైన వాళ్ళారా. అంటే సహవాసం కలిగి ఉండటానికి ఒకడు ప్రార్థనకి వెళ్ళేవాడు సహవాసం చేస్తే వీడు కూడా ఎక్కడికి వెళ్తాడు? ప్రార్థనకి వెళ్తాడు ప్రియమైన వాళ్ళారా. చాలెమట పొట్లెమట తిరిగేవాడు సహవాసం చేస్తే వాడు ఎక్కడ తిరుగుతాడు? అటే తిరుగుతాడు వాడు. తాగుడు తాగేవాడు సహవాసం చేస్తే వాడు కూడా అదే తాగుడులో ఉంటాడు. అంటే సహవాసాన్ని బట్టే ఇక్కడ పరిస్థితులు అనేవి మారిపోతూ ఉంటాయి ప్రియమైన వాళ్ళారా. అంటే సహవాసం చేసే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనం ఏ సహవాసం చేస్తున్నామో, ఎవరితో సహవాసం చేస్తున్నాం అన్న విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ దేవుని యొక్క లేఖనం చెప్తుంది. తుంట్రల సహవాసం చేస్తే బిడలో తండ్రికి అపకీర్తిని తెచ్చిపెడతారట. ఉపదేశాన్ని విన్నవాళ్ళు బుద్ధిమంతులుగా మార్చబడతారని ఇక్కడ చెప్తున్నాడు. కానీ యోబు గారు ఒక మాట చెప్తున్నాడండి, చూడండి ఒకసారి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనములో యోబు గారు ఒక మాట చెప్తున్నాడు, చూడండి. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఏం కలుగుతుందంట ఆయనతో సహవాసం? ఎవరితో సహవాసం ఇది? దేవునితో సహవాసం చేస్తే ఏం కలుగుతుందట? ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఇదిగో దేవునితో సహవాసం. దేవునితో సహవాసం అంటే ఏంటి? దేవుని బిడ్డలతో సహవాసం చేయటం, దేవుని యొక్క సన్నిధానంలో ఉండటం, దేవుని యొక్క క్రమాలను మనము పాటించటమే దేవునితో సహవాసం కలిగి ఉండటం ప్రియమైన వాళ్ళారా. మీరు ఆలోచించండి. ఇక్కడ దేవునితో సహవాసం కలిగి ఉండటం ద్వారా మనకు కలిగేటువంటి మేలేంటో తెలుసా? ఏ మేలు కలుగుతుందంట? మొట్టమొదటిగా సమాధానము కలుగుతుందట. చాలా కుటుంబాలలో సమాధానం లేదండి. ఎందుకు సమాధానం లేదా కుటుంబంలో? అంటే నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉన్నావా లేదా? నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉన్నట్లయితే నీకు సమాధానం ఉంటుంది. అంతే కదండి. ఇద్దరి స్నేహితుల మధ్య రహస్యాలు ఉండవండి. మీరు ఎప్పుడైనా గమనించండి. సహవాసం చేసే వాళ్ళ మధ్య రహస్యాలు ఎప్పుడు ఉండవు. స్నేహం అంటే, సహవాసం అంటే మీరు ఏంది చిన్నదనుకుంటున్నారు? ఏమండి, భర్త కంచంలో భార్య తిందండి, భార్య కంచంలో భర్త తినడు. కానీ స్నేహితులు ఒక ప్లేట్లో తింటారు. అంటే ఎంత సహవాసం, అంటే ఎంత కలిసిపోయి సహవాసం. అంటే మీరు ఏదో చిన్నదిగా తీసుకోవాకండి ప్రియమైన వాళ్ళారా, అది ఎక్కడికైనా దారి తీసేది. అందుకని ఇక్కడ అంటున్నాడు, దేవునితో సహవాసం, ఒకవేళ ఆయనతో సహవాసం కలిగి ఉంటే నీకు సమాధానం కలుగుతుంది నీ కుటుంబంలో, నీ జీవితంలో. ఆ తదుపరి నీకేం కలుగుతుందంటే తద్వారా నీకు మేలు కలుగుతుంది. దేవునితో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది. చూడండి, ఇంకా ఈ సహవాసం గురించి సామెతల గ్రంథంలో మనం చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూడండి. 31వ అధ్యాయము 3వ వచనం. నీ బలమును స్త్రీలకు ఇయ్యకము, రాజులను నశింపజేయు స్త్రీలతో. ఒక పురుషుడు గురించి చెప్తున్నాడండి. నేను చెప్పినవే ఎన్ని. ఒక యవనుడికి చెప్తున్నాడు. 31వ అధ్యాయము 3వ వచనంలో చదువుతున్నామండి. నీ బలమును స్త్రీలకు ఇయ్యకము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకము. ఇక్కడ ఈ మాట ఎప్పుడైనా కానీ చదివినప్పుడు మీకు అర్థమైందా?
నీ బలాన్ని స్త్రీలకి ఇవ్వద్దు అన్నాడు, అది పక్కన పెట్టేసేయండి. ఇంకొక మాట కింద అంటున్నాడు, మనకు అవసరమైన మాట, రాజులను నశింపజేయు స్త్రీలతో సావాసం చెయ్యొద్దు అన్నాడంటే దాని అర్థం ఏంటి? ఒరి ఎర్రిబాగులోడా, పిచ్చోడా, రాజులనే పడగొడుతుంది నువ్వెంత అంటుంది. దానికి ఆ మాటకు అర్థం అదే, నువ్వెంత పెద్ద లెక్కేం కాదు, రాజులను సైతం సింహాసనాలను సైతం కూలదోస్తుంది. అందుకనే నువ్వేం చేయాలంటే స్త్రీలతో సహవాసము చెయ్యొద్దు. అదే కదా నేను చెప్పేది, ఒక పురుషుడు స్త్రీతో స్నేహం చేయకూడదు. అంటే ఈ స్నేహం అంటే ఎలాంటి స్నేహం? అందుకనే దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాం, ఒకవేళ ఇంకో దానికి ఏదైనా కనెక్షన్ చేసుకుంటామేమో అని. అందుకనే సామెతల గ్రంథంలో సొలొమోను గారు ఏం చెప్పాడంటే, నీ బలాన్ని స్త్రీలకి ఇవ్వకు, అదిగో అట్టివారితో నువ్వు స్నేహం చేయబాకు, వాళ్ళు రాజులను సైతం నశింపజేస్తారు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, స్త్రీల విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, సావాసానికి వెళ్ళకూడదు, వారి సావాసానికి వెళ్ళకూడదు. ఎందుకంటే రాజులనే పడగొడుతుంది కదండి. నేను ఇక్కడ ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా, ఇద్దరు స్నేహితులు ఒక అమ్మాయిని ప్రేమించారనుకోండి, ఇళ్లలో త్యాగం చేసేది ఎవరు కదా? నేను చెప్పాను, ఒకే కంచంలో అన్నం తింటారు, ఒక ప్లేట్లో అన్నం తింటారని చెప్పాను కదా. ఇద్దరు కలిసి ఒక అమ్మాయిని ప్రేమించారనుకో, ఒకడు త్యాగశీలి వదిలేశాడు, ఇంకోటి త్యాగశీల, ఎంతమందికి ఉంటుంది ఆ మనస్సు? అవసరమైతే అవతలని లేపేయాలి, అంతే కదండి. మీరు ఆలోచించండి, ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకనే నువ్వు స్త్రీల స్నేహం చేయటానికి వీల్లేదు. ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూద్దాం. 15వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ చెప్తున్నాడండి అసలు విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. జీవార్థమైనటువంటి లేఖనములను అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభిస్తుందట. ఏమండి, జ్ఞానుల సహవాసము నువ్వు కోరాలి అంటే అసలు జ్ఞానులు ఎవరని చెప్తున్నాడు ఇక్కడ. 31వ వచనం చదువుతున్నాం కదా, జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును. జ్ఞానులతో నువ్వు సహవాసం చెయ్యాలి అంటే నువ్వు మొట్టమొదటిగా ఏం చేయాలట? ఉపదేశాన్ని అంగీకరించాలి. ఏ ఉపదేశాన్ని అంగీకరించాలి? లోకములో చాలా ఉపదేశాలు ఉన్నాయండి, పనికి రానటువంటి ఉపదేశాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని నువ్వు అనుసరించిన ఎడలా, లేకపోతే విన్న దానివల్ల నీకు ప్రయోజనం లేదు. జ్ఞానుల ఉపదేశం అంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వినాలి. దైవ సేవకుడు ఏదైతే చెబుతున్నాడో తన దేవుని యొక్క లేఖనాల్లో నుంచి చెప్తున్నాడు కదా, ఆ ఉపదేశాన్ని నువ్వు వింటే అప్పుడు నీకు సహవాసం లభిస్తుంది, అప్పుడు సహవాసము లభిస్తుంది. చెప్తున్నాడు, జ్ఞానుల సహవాసము లభిస్తుంది. నువ్వు చేయవలసిన సహవాసం ఇది ప్రియమైన వాళ్ళ, జ్ఞానుల సహవాసము చేయాలి. మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చూడండి. ఒకవేళ ఇందాక జ్ఞానుల సహవాసము లభిస్తుంది అని చెప్పుకున్నాం కదా, ఒకవేళ ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే 13-20 వచనంలో మనం గమనించినట్లయితే, జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును. ఒకవేళ జ్ఞానులతో సహవాసం చేస్తే, దేవుని బిడ్డలతో సహవాసం చేస్తే జ్ఞానం ఇంకా పెరుగుతుంది కదండి. ఇంకా మచ్చుకు 2-3 చెప్పుకున్నాం కదా. ఏమని చెప్పుకున్నా? తాగుబోతుతో స్నేహం చేస్తే వాడు తాగుబోతుగానే మారిపోతాడు కదా. అమ్మాయిల వెంబడి తిరిగేవాడు సహవాసం చేస్తే వాడు అట్టే పోతాడు. ఎటు పోతాడు? రాజులనే పడగొట్టినటువంటి విధానం మనకు కనబడుతుంది. వీళ్ళంతా పడిపోతారు. అంటే ఇక్కడ ఏ సహవాసము మనం చెయ్యాలన్న సంగతిని మనం ఆలోచిస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. ఇంకా జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడగును అంటే నీ జ్ఞానం ఇంకా ఎక్కువ అవుతుంది.
సర్వసంపదలు ఎవరి దగ్గర ఉన్నవంటే క్రీస్తు దగ్గర ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. ఇక్కడ లోకంలో చాలామంది సహవాసానికి పిలుస్తారో లేదో. ఏమంటే సహవాసానికి పిలిచేది ఎవరు? సహవాసానికి ఎలా పిలుచుకుంటాం కదా. చిన్నతనంలో స్నేహాలు వెలే ఉంటాయి ప్రియమైన వాళ్ళ. చిన్నతనంలో స్నేహాలు చెప్పుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. మనం ఇంటి దగ్గర అన్నం తింటున్నాం అనుకోండి, మన స్నేహితులు ముగ్గురు ఏం చేస్తారో ఆ పరగడ తిరుగుతూ ఉంటారు కదా. తల్లి కానీ తండ్రి కానీ అనుకుంటాడు, ఇక వచ్చారుగా వాళ్ళిద్దరు ముగ్గురు వచ్చారు, ఇక ఈడెందుకు అన్నం తింటాడు, ఇక వీడిక ఇటు నుంచి ఇటే పెడతాడు, ఇంక తిని వెళ్ళి తిరిగి రా అంటూ ఉంటాడు. ఈ సావాసాలు పెద్దగా మనిషిని నష్టపరచవు ప్రియమైన. చిన్నతన సావాసాలు మనిషిని పెద్దగా నష్టపరచవు, కానీ వీళ్ళు యుక్త వయసు వచ్చిన తర్వాత చేసే సావాసాలు ఏవైతే ఉన్నాయో మనిషిని నాశనములోనికి, నష్టములోనికి, కష్టములోనికి, ఏమండి కష్టములోనికి, నష్టములోనికి అని ఎందుకు అంటున్నానంటే, వీరు సరైనటువంటి చదువు చదవరు, వీళ్ళు సరైనటువంటి విధానంలో జీవించరు, రాబోతున్నటువంటి భవిష్యత్తుకి మంచి పునాది వేసుకోరు, కనుక కష్టములోను నష్టములోను ఉంటారని చెప్తున్నాను ప్రియమైన వాళ్ళరా. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, జ్ఞానుల సావాసము చేయవాడు జ్ఞానము గలవాడు అవుతాడు. జ్ఞానులు అంటే జ్ఞానులని ఎందుకు అంటున్నామంటే, దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కడు జ్ఞానవంతుడే. అంటే మంచిని చెడుని ఎలా చూడాలో, ఎలా ఉండాలన్న సంగతిని కలిగిన వాడే జ్ఞానవంతుడు ప్రియమైన వాళ్ళరా. చెడును అసహించుకుంటూ మంచిని చేర్చుకున్నవాడు జ్ఞానం గలవాడు. చెడును దగ్గరికి చేసుకొని మంచిని దూరం చేసుకునేవాడు జ్ఞానవంతుడు ఎలా అవుతాడు? జ్ఞానవంతుడు అవుతాడండి. మంచిని వద్దనుకొని చెడు దగ్గరికి వెళ్ళేవాడే మూర్ఖుడు అవుతాడు కదా. మనం దీన్ని బట్టి ఆలోచిస్తే ఒక ఆయన మట్టుకి మనలను తనతో సావాసం కలిగి ఉండమని పిలుస్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. ఆయన సావాసానికి ఎంతమంది అయితే వస్తారో వాళ్ళు జ్ఞానవంతులుగా ఉంటారని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. ఆయన సావాసానికి ఎంతమంది వస్తారో అన్న సంగతిని మనం ఆలోచిద్దాం. ఒకసారి సామెత చూడండి, ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఏమండి, చాలామంది సావాసానికి మనల్ని పిలుస్తారు. వారి సావాసానికి వెళ్ళకపో, అది మంచి చెడులు ఆలోచించే జ్ఞానం నీకుంది. కానీ తన సహవాసానికి ప్రభు మనల్ని పిలుస్తున్నాడంట ప్రియమైన వాళ్ళరా. తన సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగినవాడట. నిన్ను చెడపడు, నిన్ను కష్టములోను నష్టములోను ముంచేవాడు కాదు. తన సావాసానికి పిలుచుకున్న దేవుడు నిన్ను మేలుకరంగా, నిన్ను దీవెనకరంగా, నిన్ను ఆశీర్వాదకరంగా మార్చడానికి తన సావాసానికి ఆయన పిలుస్తున్నాడు. అందుకని ఏమంటున్నాడు చూడండి, ఒకసారి మరలా చదువుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సావాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. తన కుమారుని యొక్క సావాసం కలిగి ఉండాలి. ఇదిగో నేను చెబుతున్నాను, 4 సావాసాలు మనం కలిగి ఉండాలి ప్రియమైన వాళ్ళరా. నలుగురితో సావాసం కలిగి ఉండాలి. ఈ నలుగురు ఎవరెవరు అనేది సంగతి నేను చెప్తాను. మొట్టమొదటిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సావాసానికి పిలిచాడు. ఆయన సావాసానికి వస్తే ఆయన నమ్మదగిన వాడు. నిన్ను మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఆయన మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మొట్టమొదటిగా ప్రభు సావాసానికి నువ్వు రావాలి. మనసులో స్నేహాలు విడిచిపెట్టాలి. ఇక ఏమండి, చాలామంది స్నేహితులు తన స్నేహితుడు చేసిన మేళ్ళు కూడా మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది కదా.
తన స్నేహితుడు నష్టంలో, కష్టంలో, అప్పుల్లో, శోధనలో ఉంటే పట్టించుకొని స్నేహితులు చాలామంది ఉన్నారు. పట్టించుకున్న వాళ్ళు అక్కడక్కడ కనబడతారండి. వజ్రాల్లా కనబడతాడు అక్కడక్కడ. వజ్రం ఎక్కడైనా కనబడుతుందా మీకు? దొరుకుతుందా? అరుదండి. అది దొరికితే విలువ గలది. అక్కడక్కడ ఉన్నారు మంచి స్నేహితులు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన స్నేహానికి పిలుస్తున్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. అందుకనే ఆయన నమ్మదగినవాడు అంటున్నాడు. ఆ మాట ఎందుకు రాయించాడు అనుకుంటున్నారు? లోకములో స్నేహితులు విడిచిపెడతారేమో, లోకములో మన ప్రాణ స్నేహితులు మనల్ని విడిచిపెడతారేమో, కానీ ఆయన మట్టికి మనల్ని విడిచిపెట్టాడు. ఆయన నమ్మదగినవాడు. నీకు తగిన సమయంలో మేలు దయచేస్తాడు. మొట్టమొదటిగా క్రీస్తుతో మనం సహవాసం కలిగి ఉండాలి. రెండవదిగా చూడండి ఒకసారి, అదే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 24వ వచనాన్ని చూడండి. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. చూడండి, మనల్ని దేవుడు పిలిచాడు సహవాసానికి పిలిచినటువంటి దేవుడు మనం ఏ స్థితిలో పిలువబడ్డామో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండాలట. ఏమండి, ఇక్కడ సహవాసానికి స్థితి గురించి చెప్పానండి, చాలా విషయాలు చెప్పాను. స్థితి అంటే ఏంటి? ఉన్నవాడికే స్నేహితులు ఎక్కువ ఉంటారు, లేనివాడికి స్నేహితులు ఉండరు అని నేను చెప్పాను. అంటే ఇక్కడ దాన్ని బట్టి చెబుతున్నాడు, నువ్వు ఏ స్థితిలో నుంచి పిలువబడ్డావో, నీ దీనస్థితి, నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండాలని చెబుతున్నాడు. చూడండి ఒకసారి, సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనూ దేవునితో సహవాసము కలిగి ఉండాలి. నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావో, ఉన్నత స్థితిలో పిలువబడ్డావా, దీన స్థితిలో పిలువబడ్డావా, లేకపోతే అందరూ నెట్టివేసిన స్థితిలో నువ్వు పిలువబడ్డావా, ఆ స్థితిలోనూ నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండవు. దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టొద్దు. ఏమంటే ఆలోచించండి, చాలామంది ఆలోచించే విధానం ఏంటంటే, ఉన్నతమైనటువంటి వారితో స్నేహం చేస్తే ఏదైనా మేలు దొరుకుతుందని చేసేవాళ్ళు చాలామంది స్వార్థమైన స్నేహాలు చేసేవాళ్ళు ఉన్నారు. వాడి స్థాయికి నేను సరిపోనులే, వాడితో నాకు స్నేహం ఏడ కుదురుతుందిలే అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిని దేవుడు స్వీకరించడానికి, నీ సహవాసాన్ని స్వీకరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రభువుతో, దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి. ఏ స్థితిలోనైనా సరే, నీ స్థితి ఎలాంటిదైనా సరే, నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండు. అక్కడ భేదం అంటూ ఏది ఉండదు ప్రియమైన వాళ్ళారా. స్నేహంలో చాలా రకాలు ఉన్నాయి. చెప్పాలంటే స్నేహం గురించి చాలా విషయాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా, లోకంలో సంబంధించి కదా. అయితే ఇంకొక మాటను మనం చూద్దాం. రెండవదిగా, మొట్టమొదటిగా ఎవరితో స్నేహం కలిగి ఉండాలి? యేసు ప్రభువుతో స్నేహం కలిగి ఉండాలి. రెండవది, ప్రభువుతో అంటే దేవునితో, తండ్రి అయిన దేవునితో స్నేహం కలిగి ఉండాలి. మూడవదిగా మనం చూద్దాం, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక చివరి అధ్యాయం చివరి వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. పరిశుద్ధులందరూ మూడవదిగా ఏ సహవాసం కలిగి ఉండాలి? మొట్టమొదటిగా క్రీస్తు యొక్క సహవాసం కలిగి ఉండాలి. రెండవదిగా దేవుని సహవాసం కలిగి ఉండాలి. మూడవదిగా ఏ సహవాసం కలిగి ఉండాలంట? పరిశుద్ధాత్మ సహవాసం కలిగి ఉండాలి. యేసు ప్రభువుతో, తండ్రి అయిన దేవునితో, పరిశుద్ధాత్మతో మనం సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉండటం అంటే ఏంటనుకుంటున్నారు? సమాధానము, మేలు కలుగుతుందని చెప్పాడు కదా. అలాగనే 4వ సహవాసం ఏదైతే ఉందో మనం చూద్దాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. అయితే మనమును
చాలు. ఇక్కడ చెప్తున్నాడు కదా, అయితే మనము వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సావాసం గలవారమై ఉందుము. అన్యోన్య సావాసం అంటే ఏంటో చెప్పండి. అన్యోన్య సావాసం అంటే ఏంటి చెప్పండి. ప్రతి ఆదివారం చెప్తారు కదా, ప్రతి ఆదివారం ఆశీర్వాదం తీసుకునేటప్పుడు చెప్తారు కదా మీరు. ఆ మాటకి ఎప్పుడన్నా ఏంటి దాన్ని ఆలోచించారా? అన్యోన్య సావాసం అంటే ఏంటి? రక్షింపబడిన బిడ్డలు, ప్రభు రక్తంలో కడగబడిన వాళ్ళు. అందుకని ఇక్కడ రాయించాడండి, మనకు అర్థమయ్యే రీతిలో మనకు రాయించాడు. చూడండి ఒకసారి ఏమంటున్నాడు అక్కడ చెప్తున్నాడు, చూడండి ఒకసారి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సావాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రతి పాపము నుండి పవిత్రులుగా మనల్ని మారుస్తుంది. అన్యోన్య సావాసం అంటే ఇదిగో ప్రభు రక్తములో కడగబడినటువంటి మనమందరం ఒక సంఘంగా కూర్చబడ్డ మనము సావాసం కలిగి ఉండాలంటున్నాడు. ఇప్పటి వరకు మనము తండ్రితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మతో సావాసం కలిగి ఉండాలని చెప్పుకున్నాం. నాలుగవదిగా ప్రభు రక్తములో కడగబడ్డ మనందరము సావాసం కలిగి ఉండాలంటున్నాడు. ఉన్నారా సావాసం కలిగి? సావాసం తర్వాత సంగతి దేవుడు ఎరుగు. పగస్తులుగా ఉన్నాం, అంతేనా? ఒకరంటే ఒకరే. ఇదిగో ఈ 4 విషయాల గురించి చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. ఒకవేళ అలాంటి సావాసం కలిగి లేకపోతే మీ పాపాల నుండి మీరు విముక్తి పొందలేదు మీరు. ఎందుకంటే ఎప్పుడైతే మనం అన్యోన్య సావాసం కలిగి ఉంటామో, ఇదిగో మన సావాసం వలన ఏమండి మీరు ఆలోచించండి, లోకంలో చాలా సామెతలు ఉన్నాయి. గడ్డి పరక కలిస్తే ఏమవుతుందట? తాడవుతుంది కదా. చీమలన్నీ గుంపుగా కూడి ఏం చేస్తాయట? చీమ ఎంతండి, కొంచెమే కదా. ఆ గుంపుగా కూడి ఏం చేస్తాయంటే సర్పాన్ని సైతం ఏం చేస్తాయట? చంపేస్తాయట. అంటే సావాసములో అంత బలం ఉంది. అందుకని సావాసం గురించి చెప్పుకొచ్చాను నేను. ఆ సావాసం అనేది లేకపోతే, ఆ ఐక్యత అనేది లేకపోతే, ఒక్క భావం అనేది మనలో లేకపోతే స్నేహం ఎలా అవుతుంది కదా? లేకపోతే సావాసం ఎలా అవుతుంది? మనందరము ప్రభు రక్తంలో కడగబడ్డ మనమేం చేయాలంటే ఇదిగో ఒక్క సావాసం కలిగి ఉన్న మనము అంతా కూడా ఏం చేయాలంటే ఒక్కటిగా ఉండాలట కదండి. నేను చెప్పాను, అందుకే కొన్ని చెప్పాను. స్నేహితులు ఇద్దరు కలిసి ఒక కంచంలో అన్నం తింటారని ఎందుకు చెప్పాను? అసహించుకుంటామా? అసహించుకోరు కదండి. అంటే స్నేహంలో అంత ఉందన్నమాట, సావాసములో అంత ఐక్యత కలిగి ఉంటారన్నమాట. అంటే మనము కూడా అన్యోన్య సావాసం కలిగి ఉండాలి. ప్రభువు రక్తములో కడగబడ్డ మనందరము ఒక్క భావంతో ఒక్క సావాసంగా కలిగి ఉంటేనే ఇదిగో బలమైనటువంటి దేవుని యొక్క పరిచర్య ముందుకు వెళుతుంది ప్రియమైన వాళ్ళారా. నేను మీటింగ్లో చూశాను, చాలామందిని చేసిన వాళ్ళే చేస్తూ ఉంటారు పని, దేవుని పని చేసిన వాళ్ళే చేస్తూ ఉంటారు. కొంతమంది నాది కాదులే, నా పని కాదులే అని వెళ్ళిపోతూ ఉంటారు. మోసిన వాళ్ళే భారాన్ని మోస్తూ ఉంటారు. ఇదిగో ఇచ్చిన వాళ్ళే దేవునికి ఇస్తూ ఉంటారు. నిజంగా ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా, మీరు ఏమనుకుంటున్నారు? మీరు ప్రభు రక్తంలో కడగబడ్డ వాళ్ళు, మీరు విలువ పెట్టి కొనబడినటువంటి విలువైనటువంటి వారు. మీరు విలువ కలిగినటువంటి మీరు ఎలా ఉండాలంటే ఒక్క భావంతో ఉండాలి, సావాసం కలిగి ఉండాలి. మీ సావాసం అనేకులకు ఆదర్శం అవ్వాలి ప్రియమైన వాళ్ళరా. అది ఎప్పుడు కలుగుతుందంటే మొట్టమొదటిగా మనం దేవునితో సావాసం కలిగి ఉండాలి, క్రీస్తుతో కలిగి ఉండాలి, అదేవిధంగా పరిశుద్ధాత్మతో సావాసం కలిగి ఉండాలి. క్రీస్తుతో ఎప్పుడు సావాసం చేస్తాం చెప్పండి? ఏమండి? పరిశుద్ధాత్మతో ఎప్పుడు సావాసం కలిగి ఉంటాం? దేవునితో సావాసం ఎప్పుడు కలిగి ఉంటాం చెప్పండి?
ఒకటి చెప్తానండి, పరిశుద్ధాత్మతో ఎప్పుడు సావాసం కలిగి ఉంటామంటే విజ్ఞాపన కూడికలో పరిశుద్ధాత్మతో సావాసం కలిగి ఉంటాం, కనిపెడతా ఉంటాం కదా. పరిశుద్ధాత్మతో సావాసం ఉందా మీకు? ఏమంటే పరిశుద్ధాత్మతో సావాసం ఉందా? పోనీ క్రీస్తుతో సావాసం ఉందా? ఈ 4 తప్ప లోకములో అన్నితో సావాసం ఉందండి మనకి. ఏ 4? మనం ఒక్క భావంతో కలిగి ఉండటం తప్ప, పరిశుద్ధాత్మతో సావాసం తప్ప, క్రీస్తుతో సావాసం తప్ప, దేవునితో సావాసం తప్ప అన్నిటితో సావాసం ఉందండి. మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా, సావాసం అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఏదో ఒక సంఘానికో ఒక దానికో పెట్టేది కాదండి ఇది. సావాసం అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఒక సంఘానికి ఆపాదించుకునేదో లేకపోతే ఒక సంస్థకు ఆపాదించుకునేదో సావాసం కాదది. ఇది దేవునితో సావాసం. తండ్రి కుమార పరిశుద్ధాత్మతో సావాసం కలిగి ఉండి, ఇదిగో యావత్ భూమి మీద క్రీస్తు రక్తంలో కడగబడ్డ ప్రతి ఒక్కరూ కలిగి ఉండవలసింది ఏంటో తెలుసా? అన్యోన్య సావాసం కలిగి ఉండాలి ప్రియమైన వాళ్ళరా. ఆ సావాసం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం ఉన్నతమైనటువంటి పరలోకానికి వెళతాం. అప్పుడు మన పాపములన్నీ కూడా ఆయన ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా ఉంటాం. ఒకవేళ అలాగ లేకుండా ఉంటే ఒక మాట చెబుతున్నాడు, ఇప్పుడు చదివి వచ్చినటువంటి మాటలో ఒక మాట చెబుతున్నాడు చూడండి. 6వ వచనాన్ని మీరు చూడండి. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో చెబుతున్నాడు చూడండి. ఎలాంటి వారో వాళ్ళు ఒకవేళ ఆ సావాసం కలిగి లేకుండా ఉన్నవాళ్ళు ఎలాగుంటారన్న సంగతిని చెప్తున్నాడు చూడండి. ఆయనతో కూడా ఇదిగో ఆయనతో కూడా సావాసం గలవారమని చెప్పుకొనొచ్చు. ఇదిగో చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యాన్ని జరిగించం. ఒకవేళ నేను ఆయనతో ఎప్పుడు స్నేహం కలిగి ఉంటానయ్యా, నేను ఎప్పుడు ఆయనతో సావాసం కలిగి ఉంటాను, నేను ఎప్పుడు ప్రార్థనలో గడుపుతానయ్యా, నేను ఎప్పుడు దేవుని వాక్యాన్ని చదువుతానయ్యా అని నువ్వు చెప్పుకున్నప్పటికీ నువ్వు ఎక్కడ నడిచావట? చీకటిలో నడిచావు. ఆలోచించండి. దేవునితో సావాసం కలిగి ఉంటే, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతుంటే, దేవునితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనము ఎలా ఉంటామంటే సావాసం కలిగి ఉంటాం. ఇవన్నీ లేకుండా నేను అన్నీ కలిగి ఉన్నానని చెప్పుకుంటూ మనం ఎక్కడ నడుస్తున్నామంటే చీకటిలో నడుస్తున్నాం. ఒకవేళ అలా చీకటిలో నడిచిన ఎడల మనము సత్యాన్ని జరిగించక ఉందుము. ఏం జరిగిస్తాం? పైగా అసత్యాన్ని జరిగిస్తాం ప్రియమైన వాళ్ళారా. ఇదిగో ఈ 4 సావాసాలు మీరు కలిగి ఉండండి, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడని ప్రభుపేట మనం చేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవా తండ్రి, ప్రభా, పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మేము కలిగి ఉండవలసినటువంటి సావాసం ఏదైతే ఉందో అది క్రీస్తుతోనూ, దేవునితోనూ, పరిశుద్ధాత్మతోనూ, ప్రభు రక్తములో కడగబడ్డ మేమందరము అన్యోన్య సావాసము కలిగి ఉండాలని మీరు సెలవిస్తున్నారు తండ్రి. అలాంటి సావాసము కలిగిన ఆయన నీ ఉన్నతమైన రాజ్య వ్యాప్తిలో నా తండ్రి పాలు పొందులు పొంది, ఇదిగో మేము నీ ద్వారా పొందుకోవలసినటువంటి సమాధానమును, మేలును పొందుకున్నట్లు సహాయం చేయమని దీవించమని అడుగుచు, ఇదిగో క్రీస్తు సావాసానికి మమ్మల్ని పిలుస్తూ ఉన్నారు ప్రభా. మీరు నమ్మదగిన దేవుడని మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. విన్న మాటలు వ్యర్థమైపోక నీరు కట్టి ఫలింపు చేయమని దీవించమని యేసు క్రీస్తు వారి పేరటి మనోళ్ళని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.